హాయ్ అండి, మీషో నుండి రీసెంట్గా నాకైతే 5 ఆర్డర్స్ అయితే వచ్చాయి. అవి ఎలా ప్యాక్ చేస్తానో మీకైతే చూపిస్తానండి. ఒక 2 ఆర్డర్స్ అయితే రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి. మిగతా 3 అయితే ఇన్విజిబుల్ చైన్ అయితే ఆర్డర్స్ వచ్చాయి అనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే నేను ఇప్పుడు ప్యాకింగ్ చేసి చూపిస్తానండి. నేనైతే ఎప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చినా సరే బాక్స్లో అయితే ప్యాకింగ్ చేసుకుంటాను అనమాట. మీషో కవర్లో అయితే ప్యాకింగ్ చేయనండి, బాక్స్లో అయితే మనకి సేఫ్గా ఉంటాయి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే. ఈ ఆర్డర్ అయితే నాకు తమిళనాడు నుంచి వచ్చింది. 2 బ్యాంగిల్ సెట్స్ ఒకే అడ్రస్ నుంచి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అంటే ఒక్కలే 2 బ్యాంగిల్ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. నాకు ప్రింట్ అయితే ఒకటే వచ్చిందండి. అందుకనే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ కి అయితే మనం నార్మల్ గా పేపర్ చుట్టుకుంటాం కదండి, అలా కాకుండా ఇక్కడైతే బబుల్ షీట్ ఉంటుంది కదా, బబుల్ షీట్ తో ఈ బ్యాంగిల్స్ అయితే హాఫ్ డజన్ ని చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా హాఫ్ డజన్ ని ఇలా చుట్టుకొని బాక్స్ లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టడం వల్ల బ్యాంగిల్ అనేది సేఫ్ గా ఉంటుంది అనమాట. ఇలా బాక్స్ లో బ్యాంగిల్స్ ని ఇలా పెట్టుకొని పైన కూడా చిన్న బబుల్ షీట్ వేసి బాక్స్ ని అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసుకోవాలండి. ఇలాగైతే 2 సెట్స్ బ్యాంగిల్స్ ని ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టేసుకొని ఇప్పుడైతే దీనికి ప్లాస్టర్ అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మనకి ఆ పార్సల్ వెళ్ళేటప్పుడు మూత అనేది వచ్చేస్తే బ్యాంగిల్స్ అయితే పాడైపోతాయండి. అందుకని ఇలా ప్లాస్టర్ అయితే పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ప్లాస్టర్ పెట్టేసుకుంటే మనకి ఇంకా సేఫ్టీగా ఉంటుంది. ఇంకా ప్లాస్టర్ పెట్టుకున్నాక ఒక అట్టడొక్కులో అయితే వీటిని అయితే ప్యాకింగ్ చేసుకోవాలి. అట్టడొక్కులో చిన్న అట్ట ముక్క ఒకటి వేసేసి ఈ బాక్సెస్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే ఆ గ్యాప్ లో ఒక చిన్న అట్ట ముక్కనైతే ఇలా పెట్టుకోవాలండి. అస్సలు కదలకుండా ఇలాగైతే ప్యాకింగ్ చేసుకోవాలి. పైన కూడా ఒక చిన్న అట్ట ముక్క పెట్టుకొని మనమైతే దీన్ని క్లోజ్ చేసుకోవాలి. కదలకుండా ప్యాకింగ్ చేస్తే ఏ ఐటమ్ అయినా సరే చాలా సేఫ్ గా వెళ్తుందండి. అందులో గ్లాస్ బ్యాంగిల్స్ కదా, ఇలా చేసుకుంటే ప్యాకింగ్ చాలా సేఫ్ గా వెళ్తాయి. ఇంకా ఇలా ప్యాకింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసి ప్లాస్టర్ అయితే పెట్టుకోవాలండి. 2-3 సార్లు ప్లాస్టర్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా ప్లాస్టర్ పెట్టుకున్నాక దీనిపైన అయితే మనం ముందుగా ప్రింట్ తీసుకున్న పేపర్ అయితే కట్ చేసుకొని ఇలా అడ్రస్ కనిపించేలా పెట్టుకోవాలన్నమాట. ఇన్వాయిస్ అయితే కనిపించకూడదండి. ఇన్వాయిస్ అయితే మడత పెట్టి ఓన్లీ అడ్రస్ కనిపించేలా మనం పెట్టుకోవాలి. ఈ పేపర్ అయితే ఇలాగైతే రెడీ చేసుకోవాలండి. బాక్స్ అయితే చూసారు కదా ఎంత నీట్ గా ప్యాకింగ్ చేసుకున్నామో. ఇలాగైతే గ్లాస్ బ్యాంగిల్స్ కానీ గ్లాస్ ఐటమ్ ఏదైనా సరే ఇలా ప్యాక్ చేసుకుంటే చాలా సేఫ్టీగా వెళ్తుంది అనమాట. నేను ఎప్పుడైనా సరే గ్లాస్ బ్యాంగిల్స్ ఆర్డర్ వస్తే ఇలాగే ప్యాక్ చేసుకుంటానండి. అండ్ ఇవి వచ్చేసి వేరే ఆర్డర్స్ అనమాట, ఇన్విజిబుల్ చైన్స్. ఇంకా వీటిని అయితే నేను కవర్ లో పెట్టేసుకున్నాను. ఈ 3 ఆర్డర్స్ కూడా నాకు మధ్యప్రదేశ్ నుండి అయితే వచ్చాయండి. వేరే అడ్రస్ తో అయితే వచ్చాయి. చూసారు కదండి గ్లాస్ బ్యాంగిల్స్ ని ఎలా ప్యాక్ చేసుకోవాలో. చాలా సింపుల్ గా ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.